అసెంబ్లీలో టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. జమా ఖర్చులు, అప్పులు, రీపేమెంట్ల చుట్టూ గందరగోళం సీన్ క్రియేట్ చేసేలా మ్యాటర్ మారింది. అయితే ఈ కాగ్ రిపోర్ట్ను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ ఊహలకు, చేసిన ఖర్చులకు పొంతన లేదని కాంగ్రెస్ లెక్కలు చూపిస్తోంది. ఈ విషయంలో ఎవరి లెక్క వారిదే అన్నట్లుగా మారింది. అయితే ఏది నిజం? బీఆర్ఎస్ అప్పులు తెచ్చి సంపద సృష్టించిందన్నది కాగ్ రిపోర్ట్ తేల్చిందా? కాంగ్రెస్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ హయాంలో అన్ని అప్పులు చేయలేదా? రైట్, ఈ విజువల్స్ చూసారుగా. మంత్రులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని, దాంతో స్వయంగా హరీష్ రావే వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. కాగ్ లెక్కలను అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుందా? అస్సలు మ్యాటర్ ఏంటంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టును ఎవరికి వారే అన్వయించుకుంటున్నారు. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్న సంఖ్యలను వారు చెప్పుకుంటున్నారా అన్న డౌట్లు జనంలో పెరుగుతున్నాయి. అయితే వాస్తవమేంటో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫినాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ రిపోర్టు రిలీజ్ చేసింది. 2023-24 ముగిసే వరకు తెలంగాణ రాష్ట్ర రుణాల మొత్తం 4,03,666 కోట్లని, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 2,20,000 కోట్లని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. 45% రెవెన్యూలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్ పేమెంట్ల చుట్టూనే కథ నడిపించిందని తేల్చింది. అప్పులు తెచ్చాం, ఆస్తులు సృష్టించాం, రాష్ట్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాం. ఇది బీఆర్ఎస్ నేతలు తరచూ అప్పులను సమర్థించుకుంటూ చెప్పే మాటలు. కానీ కాగ్ రిపోర్టు ప్రకారం తేలిందేంటి? తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టికి వాడలేదని తేల్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు తెచ్చిన మొత్తంతో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తుంది. కానీ రాష్ట్రంలో 2019 నుంచి ఏనాడు అప్పుల సొమ్మును ఆస్తుల సృష్టికి పూర్తి స్థాయిలో కాగ్ రిపోర్ట్ హైలైట్ చేసింది. రాబడులు తక్కువై ఖర్చులు పెరిగినప్పుడు అప్పులు చేయాల్సిందే. అయితే ఈ అప్పుల్ని సాగునీటి ప్రాజెక్టులకు, మౌలిక వసతుల కల్పనకు వాడాలి. అప్పుడు జనం ఆదాయానికి మేలు జరుగుతుంది, తిరిగి అది మార్కెట్లోకి వస్తుంది. తెలంగాణలో మాత్రం అప్పులను పూర్తి స్థాయిలో వినియోగించకపోవటాన్ని కాగ్ తప్పుపట్టింది. తెచ్చిన అప్పులను పూర్తి స్థాయిలో మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినట్లు కనిపించడం లేదంది. మొత్తంగా 16,70,711 కోట్లు 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం సాధించారు అధ్యక్ష? 16,70,711 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు అధ్యక్ష? ఒక నాగార్జున సార్ కట్టారా? ఒక శ్రీశైలం కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? ఒక కడెం కట్టారా? ఒక ఏమంటారు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారా? ఏం కట్టారా? లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా? ఒక ఈసీఎల్ పెట్టారా? ఒక బిహెచ్ఎల్ పెట్టారా? ఒక బీడీఎల్ పెట్టారా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏం లేదు అధ్యక్ష. యాడపైనా కనపడేది ఒకటే కాళేశ్వరం, 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 కాళేశ్వరం. రైట్, ఏమైంది అధ్యక్ష? కాళేశ్వరం 16,70,711 కోట్లతో మీరు చూపించేది మొత్తం మీద 10 ఏళ్లలో కాళేశ్వరం అధ్యక్ష. ఏం కనపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం దగ్గర కూడా కనపడుతుంది. ఏం కనపడుతుందో రాష్ట్ర ప్రజలంతా చూశారు, అందరూ చూస్తా ఉన్నారు. ఇది కదా అధ్యక్ష మీరు చేసింది. సో గత ప్రభుత్వానికి ఇప్పటికీ మారిందేంటి అంటే ఆర్థిక క్రమశిక్షణ. ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి ఏదేదో చేయటం కాదు, వాస్తవాలకు తగ్గట్లుగా వాడటం. అంతేకాదు బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగా పెట్టటం. ఇదే చేశారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడూ వాస్తవానికి దగ్గర బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికతో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. 2020-2021లో 1.38 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1.23 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అనుకున్న దానికంటే 11% తేడా వచ్చింది. 2020-21లో ఈ గ్యాప్ 24% తేలింది. 2022-23లో 19% వ్యత్యాసం. 2023-24లో 2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో అంచనాలు వేశారని, కానీ అనుకున్న లక్ష్యంతో 28% ఖర్చు పెట్టలేదని కాగ్ తేల్చిన లెక్క.
మీరు 2,90,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే 2023-24లో మేము 2024-25కి కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి 2,91,159 అంటే 0.3% మాత్రమే బడ్జెట్కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష. ఇది వాస్తవ బడ్జెట్. మీరు బడ్జెట్ 15 నుంచి 20% ప్రతి సంవత్సరం మీకు యాక్చువల్స్ వస్తున్నా రాపోయినా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది కాబట్టి ఈసారి ఇంత పెంచాల్సిందే. ఆదాయం వస్తుందా లేదో కూడా మనకు అనవసరం. 20-25 పెంచుకుంటూ పోయాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయటం, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ ప్రకారం ఇన్కమ్ రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కాగ్ తేల్చింది. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్లు ఉందని కాగ్ పేర్కొంది. సో రిపోర్టు చుట్టూ అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ పెరిగింది. ఉన్నట్టు చెప్దాం, రిఫార్మ్స్ తీసుకొని వద్దాం, భ్రమంలో పెట్టొద్దు. పాపం ఎవరిని భ్రమంలో పెడతాం అధ్యక్ష? మనం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పథకాలు పెట్టి ఇల్లు ఇస్తాం, డౌన్లోడ్లు ఇస్తాం, 3 ఎకరాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అధ్యక్ష ఆశపడతారు అధ్యక్ష. పెడతామంటే వస్తారు, మీరు పెడతామన్నారు కానీ వచ్చి మీ దగ్గరికి అడిగితే కొడతామంటే పారిపోతారు. అలా 10 సంవత్సరాలు జరుగుతూనే ఉంది అధ్యక్ష. అయితే కాగ్ రిపోర్టును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. తెచ్చిన అప్పులన్నీ అభివృద్ధి కోసమే అని చెప్పుకుంటున్న పరిస్థితి. మూలధన వ్యయంతో సొంత రాబడులు పెరిగాయని, ఏ రిపోర్టు చూసినా తెలంగాణ దిగ్గజ రాష్ట్రమే అని కేటీఆర్ చెప్తున్న మాట. ఏ కులమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మీరు మోపిన దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు. మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను. ఆర్బీఐ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్ట్స్, అదేవిధంగా తెలంగాణ అట్లస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ గ్లాన్స్ 2024 ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి. అవకాశం లేని చోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయటం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని కాగ్ ఐడెంటిఫై చేసింది. అందుకే అప్పులు తెచ్చుకోవటం ద్వారానే అభివృద్ధి సాధించినట్లు సమర్థించుకుంటే అది వర్కౌట్ కాదని మంత్రి పొన్నం కౌంటర్ కూడా ఇచ్చారు. మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా, వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరాతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతోంది. కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుని సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను, ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో, ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకో, లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇలా మీరు జాగ్రత్త పెరుగుతారంటున్నారు. గ్రాంట్ అండ్ ఎయిడ్ లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్ ను సరిగా ప్లాన్ చేయలేదని, చివరకు కీలకమైన స్కీంలను కూడా పక్కకు పెట్టి బడ్జెట్ లో పేర్కొనని కార్యక్రమాలు అమలు చేసినట్టు కాగ్ గుర్తించింది. 2019-20 నుంచి 2023-24 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. ఏ రాష్ట్రానికైనా, ఏ ఇంటికైనా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టడం, పెట్టిన బడ్జెట్లో మాక్సిమం ఖర్చు చేసేలా చూసుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. 10 ఏళ్లు భ్రమలు వద్దు, రియాలిటీలలో ఉందాం అని కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెబుతున్న మాట. ఇంకోవైపు గత ప్రభుత్వం అప్పుగా తెచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఏం చేసినట్లు, ఎటు మళ్లించినట్లు, ఇది కూడా పెద్ద డౌట్లే క్రియేట్ చేస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో అక్షరాల 81,469 కోట్ల రూపాయల అప్పులు దారిమళ్లాయి. ఇది ఎవరో చెప్తున్న మ్యాటర్ కాదు, సాక్షాత్తు రాజ్యాంగ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తోన్న లెక్కలే. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పనుల కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకున్న అప్పులను దారి మళ్లించినట్టు గుర్తించింది. ప్రాజెక్టులు, పనుల కోసం అప్పులను తీసుకుంటున్నట్టు చూపించి వాటి కోసం ఖర్చు చేయలేదని కాగ్ క్లారిటీ ఇచ్చింది. 2019-20 నుంచి 2023-24 వరకు ప్రతిసారి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలిపింది. ఫలితంగా ఆస్తుల సృష్టి జరగలేదని ఖుల్లం ఖుల్లాగా చెప్పేసింది కాగ్. 2019-20లో 38,285 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే అందులో 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా మొత్తం అంటే 12,726 కోట్లు వేరే వాటికి మళ్లాయి. 2020-21లో 47,132 కోట్లు అప్పులు తీసుకుంటే 26,000 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఖర్చులు చేశారు. 2021-22లో 46,995 కోట్లు మూలధన వ్యయం కోసం అప్పులు చేయగా అందులో 17,881 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50,528 కోట్లు అప్పు చేస్తే 43,918 కోట్లు ఖర్చు చేశారు. మిగతా మొత్తం రూట్ మార్పించేశారన్నది కాగ్. ఓవరాల్ గా వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్టుల కింద రొటేషన్ అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని నడిపినట్టు కాగ్ తెలిపింది. ఈ రెండూ లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవహారం చక్కబెట్టడం కష్టమే అన్న సీన్ క్రియేట్ అయిందంది కాగ్. అప్పుల విషయంలో 2019-20లో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 2.32 లక్షల కోట్లు ఉండగా 2023-24 నాటికి 4.03 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం జీఎస్డీపీలో 27% అప్పులు తీసుకున్నారంది కాగ్. గ్యారంటీ అప్పులకు సంబంధించి 200% పెంచుకునేందుకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2020కు సవరణ చేసి మరీ అప్పులు చేశారంది కాగ్. ఎంత చేసినా తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని కేటీఆర్ అంటున్నారు. వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు పెద్ద తేడా లేదంటున్నారు. ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రెసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు. ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లనైనా తప్పు చెప్తుండ్రు లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు. అయితే అప్పుల విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. దీనిపై ఏఐ గ్రోక్ ఆన్సర్లను కూడా కొందరు సరదాగా అడిగి చూశారు. ఒక రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయన్నది ఆయా సంస్థలు క్లారిటీగా చెప్పే విషయంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో మెయిన్ సోర్స్ గా తీసుకున్నవి చూపిస్తుంటారు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను ప్రభుత్వ అప్పులుగా చూపరు. అవే తెచ్చుకున్నాయి, అవే కట్టుకుంటాయన్న వాదనను బీఆర్ఎస్ వినిపించింది. అయితే కార్పొరేషన్ లోన్లు కూడా ప్రభుత్వ అవసరాలకే వాడుకున్న పరిస్థితి. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే 6 లక్షల కోట్లు స్ట్రైట్ అవే కావాలంటున్నారు సీఎం రేవంత్. ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, కార్పొరేషన్ల పరిధిలో కానీ, కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ, ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాగ్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వ ఖర్చులో 45% ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ
మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75,456 కోట్లుగా ఉంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే గత ప్రభుత్వం ఎడాపెడాగా తీసుకొచ్చిన అప్పుల్లో 81,469 కోట్ల రూపాయలను వేరే వాటికి మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఎటు మళ్లించారు? ఒక పేరుతో అప్పు చేసి వేరే పనికి ఎందుకు వాడారన్నది పెద్ద డౌట్. ఆ లెక్కలన్నీ తేల్చాల్సిన టైం వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. For more videos like this, subscribe Big TV channel.